99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పర్యటిస్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు సీఎం హాజరవుతారు. తుంగతుర్తిలోని స్థానిక నేషనల్ హైవే దగ్గర గల స్టేడియంలో సంతాప సభ జరుగుతుంది. ఈ సందర్భంగా సంతాప సభ ఏర్పాట్లను సూర్యాపేట ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సంతాప సభకు దాదాపు 50,000 మంది అభిమానులు వస్తారని అంచనా వేశారు. దానికి తగిన ఏర్పాట్లు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఇట్లా గ్యాప్ వస్తుంది ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తుంగతుర్తిలో సీఎం పర్యటన ఉండనుంది. వివరాలు ఎలా ఉన్నాయి? ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పర్యటించనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి 10:30 గంటలకు బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి నేరుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చేరుకోనున్నారు. తుంగతుర్తిలో ఈ రోజు జరిగే మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంవత్సరాల సభలో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఎస్పీ కూడా బందోబస్తు విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిన్న వచ్చి పర్యవేక్షించిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా సీఎం రాకతో పాటుగా దామోదర్ రెడ్డి దాదాపుగా 50,000 మంది కార్యక్రమంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ భారీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్ల చేసే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేసేటట్టుంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి అభిమానులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపుగా 50,000 మంది అటెండ్ అవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన కొడుకు సర్వోత్తం రెడ్డితో పాటుగా మార్కెట్ చైర్మన్ సూర్యాపేట వేనారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను నిన్న సాయంత్రం ఎస్పీ కూడా పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం సీఎం పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.